పేరెంట్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రెండో దశ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆదివారంతో ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఉపయుక్తంగా ఉంటుంది అనుకున్నప్పుడు తప్పకుండా ఉపయుక్తంగా అవుతుంది. అందుకని మీరు మీ మిత్రులకి నా ఛానల్ నా వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, మనం పరిశీలించి చూసినట్టయితే కన్వీనర్ కోటా కింద సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఇచ్చుకునే ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ గడువు ముగిసే నాటికి టైంకి 88,632 మంది ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. 58,638 మంది ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. వీళ్ళందరూ కలిసి ఇచ్చుకున్న ఆప్షన్స్ 61 lakhs. 58,638 స్టూడెంట్స్ ఆప్షన్స్ ఇచ్చుకోగా వాళ్ళు మొత్తం ఇచ్చుకున్నటువంటి ఆప్షన్ 61 లక్షలు. మ్యాక్సిమం విద్యార్థులు మొదటి 30 కాలేజీల్లో మాత్రమే ఆప్షన్ చేసుకున్నారు. మ్యాక్సిమం విద్యార్థులు అయితే ఇది టాప్ 50 కాలేజెస్లో చూసినట్టయితే 40 లక్షల ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. టాప్ 50 కాలేజీలో 40 lakhs ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. అయితే 45,000 మంది ఇందులో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటికి ఇచ్చుకున్నారు. అంటే 58,000 మంది మొత్తం కాలేజీల్లో 176 కాలేజీలకు సంబంధించి చూస్తే ఇది ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ అండ్ కోర్సుల్లో మాత్రమే ఈ పోటీ కనిపిస్తుంది. మొదటి 50 కాలేజీల్లో అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఎంఎల్, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి వాటికి ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఒకసారి పరిశీలన ఏంటంటే రెండో దశ కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా కింద అదనంగా 7,024 సీట్లు ఉన్నవి. ఇవి కాకుండా మొదటి దశలో అలాట్మెంట్ చేస్తే మిగిలిపోయిన సీట్లు అంటే ఎవరైతే రిపోర్టు చేయని సీట్లు 22,753, 22,753. టోటల్ చూసినట్టయితే ఇప్పుడు భర్తీ చేయాల్సిన సీట్లు 29,777, 29,779 సీట్లు. ఈ సీట్లలో మన పిల్లలు ర్యాంక్ పెరిగిందండి, అంటే కట్ ఆఫ్ ర్యాంకు పెరగడం జరిగింది. లాస్ట్ టైం కౌన్సిలింగ్లో సందర్భంగా 1,10,069 సీట్లు అందుబాటులో ఉంటే ఈసారి 1,11,480, 1,11,480 సీట్స్ 176 కాలేజీలలో ఉన్నవి. అందుకని పోయినసారితో పోల్చి చూసినప్పుడు 1,411 సీట్స్ మాత్రమే పెరిగాయి. ఇది కారణం ఏంటంటే గవర్నమెంటు అప్రూవల్ ఇవ్వకపోవడానికి చాలా కారణాలని వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అది యుక్తం కాదు కూడా. కట్ ఆఫ్ ర్యాంక్స్ పెరిగినాయి అనేది మాత్రం సత్యం. ఎందుకంటే టాప్ 200లో ఒక్కరే సీట్ తీసుకున్నారు. నేను దానికి సంబంధించి ఇంతకుముందు మీకు వీడియోలో వివరించడం జరిగింది. ఇప్పుడు మాత్రం మీకు చెప్పగలిగింది ఏంటంటే కట్ ఆఫ్ ర్యాంక్ పెరుగుతుంది కనుక మీకు సీట్లు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే జోసా కౌన్సిలింగ్ మరియు పూర్తవడం చేత అక్కడ సీట్లు రాని వారు ఎవరైనా ఉంటే వారు కూడా ఇప్పుడు ఈ రెండో దశలో అప్లికేషన్ చేసుకొని ఉన్నారు. అందుకని మనము ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే 22,753 మంది మాత్రమే సీట్లను అది చేయకపోతే ఇప్పుడు మాత్రం 58,000 మంది
ఇచ్చుకోవడం జరిగింది ఆప్షన్. అంటే ఈ 22,753 మందితో పాటు మళ్ళీ ఒక 37,000 మంది అదనంగా కౌన్సిలింగ్, అంటే సీటు వచ్చిన వాళ్ళల్లో ఒక 20,000 మంది నుండి ఇస్తే ఒక 37,000 మంది కొత్త వాళ్ళు కూడా ఇచ్చుకున్నటువంటి అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా మీరు ఇచ్చి ఉన్నారనుకుంటాను. మీరు కోరుకున్న కాలేజీలో మీకు సీటు వస్తుందని, రావాలని కోరుకుంటూ మరో బిగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను. మీ కూరపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.